చెప్పేసి మాట్లాడుతున్నారు. 55,000 ఉద్యోగాలు ఎక్కడి నుంచి నింపినారు? ఏం నోటిఫికేషన్లు ఇష్యూ చేశారు? ఏ రకమైన నోటిఫికేషన్? 2014 నుంచి 2024 వరకు ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారి నేతృత్వంలో, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో దాదాపుగా 2,32,308 ఉద్యోగాలకు ఆర్థిక శాఖ అనుమతులు ఇచ్చింది. అదేవిధంగా నోటిఫికేషన్లు ఇచ్చింది 2,02,735 ఉద్యోగాలకు. భర్తీ చేసిన ఉద్యోగాల సంఖ్య 1,60,083 ఉద్యోగాలు. వివిధ ప్రాసెస్లో ఉన్నటువంటి 42,652 ఉద్యోగాలు. గ్రూప్ 1 కు మొత్తం వీళ్ళు ఇప్పుడు ఇచ్చినటువంటి ఒక మాట మేడం వీళ్ళు ఇచ్చినటువంటి నియామకాలు ఏదైతే ఈ ఏడాది కాలంలో 55,000 ఉద్యోగాలు అని చెప్పేసి యువ వికాసం అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు గొప్పలు మాట్లాడుతున్నారు కదా. గ్రూప్ 1 నోటిఫికేషన్ 2022 డిసెంబర్ 1న మా ప్రభుత్వం ఇచ్చింది. 503 ఉద్యోగాలతో మా ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చి అప్లికేషన్ తీసుకున్నది. అదేవిధంగా డిఎస్సి నోటిఫికేషన్ కూడా 2022లో సెప్టెంబర్ 6వ తేదీన 5,089 ఉద్యోగాలు ఇచ్చింది. అదేవిధంగా రవాణా శాఖలో, ఇరిగేషన్ శాఖలో, పోలీస్ శాఖలో, గురుకుల మొత్తం కూడా 2022-23 నోటిఫికేషన్లకు ఎగ్జామ్స్ పెట్టింది కేసీఆర్ ప్రభుత్వం, రిజల్ట్ ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వం. వీరు వచ్చి మీరు ఆగకపోతే మీరు ఇలా ఫ్లో చెప్పుకుంటూ 9 గంటల చదువుకుంటూ వెళ్ళిపోతే ఇంకా మనం. నేను అడిగేది ఏంటంటే ఇవన్నీ మీరు చేశారు, ఇవన్నీ మీరు ఇచ్చేస్తే నీళ్లు నిధులు నియామకాలు అన్న విషయంలోనే రాష్ట్రం ఏర్పడినప్పుడు అన్ని మీరు నోటిఫికేషన్లు వేసేసి అన్ని చేసేస్తే అది ఎలక్షన్స్ కి ముందు అసెంబ్లీలో ప్రకటించారు అని విమర్శలు. పోనీ సరే నిజంగా వీళ్ళు ఫెయిల్యూర్ అయిపోయారు అని అనుకున్నాం. ఈ ఏడాది పాలనలో బీఆర్ఎస్ కి సంబంధించి ఇన్ని అక్రమాలు, ఇన్ని స్కామ్స్ బయటపడినాయి కదా, ఇన్ని విషయాలు బయటకు వచ్చినాయి కదా. వీటికి విషయంలో ప్రజలకు ఏం చెప్తారు? ఫోన్ ట్యాపింగ్ అంశం ఎంత చర్చకు వచ్చింది. ఆగండి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఫోన్ ట్యాప్ చేస్తలేదు ఇప్పుడు? రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తలేదా? అది లా అండ్ ఆర్డర్ సంబంధించి పోలీసు అలా కాదండి. ఇది ప్రభుత్వం నడిపేటప్పుడు ఖచ్చితంగా పోలీసు అధికారులు వాళ్ళకు ఉన్నటువంటి అధికారులను వాళ్ళు నిర్వర్తిస్తారు, వాళ్ళ బాధ్యతలు వాళ్ళు నిర్వర్తిస్తారు. కాళేశ్వరానికి సంబంధించిన పీసీ ఘోష్ విచారణ, విద్యుత్ కొనుగోళ్ల విషయంలో ఇవన్నీ బయటకు వస్తున్నప్పుడు ఏం సమాధానం చెప్తారు? వీళ్ళ ఆరోపణలు మాత్రమే, ఒక్కటి కూడా ఇప్పటి వరకు ప్రూవ్ చేయలేదు. వీరు ఓన్లీ ఆరోపణలు చేస్తూ ఈరోజు ప్రజలను కన్ఫ్యూజ్ చేస్తూ ప్రక్కదారి పట్టిస్తూ ఈరోజు అభివృద్ధి వీళ్ళు ఇచ్చినటువంటి హామీలో ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు. కాబట్టి దీన్ని డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఈరోజు రకరకాల అవినీతి ఆరోపణలు మోపుతూ ఈరోజు ఒక ప్రకటనలు చేస్తా ఉన్నారు. నీ దగ్గర ప్రభుత్వం ఉంది కదా, ఎందుకు చిత్తశుద్ధి లేదు? నీకు చిత్తశుద్ధి ఉంటే ఎందుకు నువ్వు ప్రూవ్ చేసి చర్యలు తీసుకోకుండా లీకులు ఇచ్చడము, ఈరోజు డైవర్షన్ పాలిటిక్స్ చేయడం, ఈ రకమైనటువంటి ధోరణితో రేవంత్ రెడ్డి గారు పోతున్నారు తప్ప ఫోన్ ట్యాపింగ్ ఎవరు చేయలేదు. అది మొత్తం కూడా అవాస్తవం. నిజంగా ఫోన్ ట్యాపింగ్ చేశారని మీరు నిజంగా నమ్మినట్లయితే ఆ రోజు డీజీపీ మహేందర్ రెడ్డి గారికి మీ ప్రభుత్వం వచ్చి ఈ రోజు ప్రమోషన్ ఇచ్చారు. చెయ్యట్లేదా అన్నారు. ఇప్పుడు నేను అడిగిన క్వశ్చన్ అప్పుడు వాళ్ళు చెయ్యట్లేదా అన్నారంటే మీరు చేశారని ఒప్పుకుంటున్నారా? కాదండి, అదేం ఆన్సర్ అసలు? ఒక మాట, వాళ్ళు చెయ్యట్లేదా అంటే మేము చేసామనా? ఈ దేశంలో, ఈ ప్రపంచంలో ప్రతి ప్రభుత్వముకు నిఘా సంస్థలు ఉంటాయి, దాని గూఢాచార వ్యవస్థలు ఉంటాయి. ప్రభుత్వం ఇంటర్నల్ పోలీస్ డిపార్ట్మెంట్ చేయాల్సిన పనులు చేస్తాయి. నిజంగా ఫోన్ ట్యాపింగ్ చేస్తుంటే ఆ రోజు ఉన్నటువంటి డీజీపీ గారు మహేందర్ రెడ్డి గారు కదా, ఆయన మీద చర్యలు తీసుకోండి. ఆయనకు మీరు ప్రమోషన్ ఇచ్చారు కదా, మరి ఫోన్ ట్యాపింగ్ చేసినప్పుడు డీజీపీ ఆయన హోమ్ సెక్రటరీ ఉన్నప్పుడు, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వంలో సెక్రటరీ అధికారి ఉన్నాడు, వాళ్ళ మీద మీరు నిజంగా చర్యలు తీసుకున్నట్టు వాళ్ళ మీద తీసుకోండి. మరి మీరు బీజేపీ పక్కదారి పట్టిస్తూ ప్రజలని పక్కదారి ఓవరాల్ గా ఏడాది పాలనలో ఈరోజు గోసపడతా ఉన్నారు, రైతులు గోసపడుతున్నారు, విద్యార్థులు గోసపడతా ఉన్నారు, నిరుద్యోగులు గోసపడుతున్నారు, మహిళలు గోసపడుతున్నారు. 10 సంవత్సరాల పాలన ఈ రోజు బ్రహ్మరథం పట్టిండు. కేసీఆర్ గారు ఇయ్యని హామీలను కూడా అమలు చేశారు. రైతు బంధు ఇవ్వలేదు, హామీ ఇవ్వలేదు, రైతు రుణమాఫీ ఇవ్వలేదు.